కాళ్లకు పెట్టిన పారాని ఆరనేలేదు. కొత్త జీవితం గురించి కలలు ఇంకా పూర్తిగా కళ్లల్లోనే ఉన్నాయి. అలాంటి వేళ విధి ఒక్కసారిగా కఠినంగా మారింది. కోరాడ సింహాచలం భవాని ఇద్దరు కొత్తగా పెళ్లైన దంపతులు. పెళ్లై ఇంకా 2 నెలలు కూడా కాలేదు. హైదరాబాద్ లో చిన్న ఇంట్లో కలిసి జీవితం మొదలుపెట్టారు. ఉద్యోగం, బాధ్యతలు, రేపటి ఆశలతో కొత్త ప్రపంచాన్ని నిర్మించుకుంటూ ఉన్నారు. విజయవాడ బంధువులను కలవాలని మచిలీపట్నం ఎక్స్ప్రెస్ లో బయలుదేరారు. రాత్రి రైలెక్కారు. చీకట్లో రైలు పట్టాలపై పరుగులు తీస్తోంది. ఆ ప్రయాణమే వారు తిరిగి రాని ప్రయాణమైంది. వంగపల్లి స్టేషన్ దాటిన తర్వాత రైలు వేగంగా దూసుకుపోతున్న సమయంలో డోరు దగ్గర నిలబడి ఉన్న ఇద్దరు ఒక్కసారిగా జారిపడ్డారు. ఒక్క క్షణం, ఆ క్షణమే వారి జీవితాన్ని ముగించింది. ఆ అర్ధరాత్రి నిశ్శబ్దంలో వారి అరుపులు ఎవ్వరికీ వినిపించనేలేదు. ఉదయం ట్రాక్ మ్యాన్ చూసినప్పుడు మాత్రమే ఆ ప్రేమ కథ ముగిసిందని ప్రపంచానికి తెలిసింది. ఇలా పెళ్లి ఆల్బం ఇంకా తెరవక ముందే వారి జీవితం రైలు పట్టాల మధ్య ఆగిపోయింది. ఇలా విధి ఆడిన అత్యంత క్రూరమైన ఆటలో వారి కుటుంబాలకు మిగిలింది మాత్రం తీరని దుఃఖం, అంతులేని మౌనం. వీరి వయసు కూడా చిన్నదే. వరుడు సింహాచలం వయసు 25 ఏళ్లు కాగా వధువు భవానీ వయసు 19 ఏళ్లు మాత్రమే. ఇద్దరూ కూడా ఆంధ్రప్రదేశ్ పార్వతీపురం మన్యం జిల్లాకు చెందినవారే. సింహాచలం గురుగుబిల్లి మండలం రావుపల్లి గ్రామానికి చెందినవాడైతే భవానీ అంకవరం గ్రామానికి చెందిన అమ్మాయి. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కూడా ఖచ్చితంగా కామెంట్ ద్వారా తెలియజేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.